వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి. ఇప్పుడు రోజు రోజుకు గ్యాస్ కొరత చాలా తీవ్రతరం అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇదే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య చాలా తీవ్రతరం అవుతుంది. యుద్ధం కారణంగా రేట్లు పెంచేస్తున్నారు. ఇంకోటి ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీలు, ప్రైవేట్ గ్యాస్ సప్లై చేసే కంపెనీలు మాత్రం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి. ఇక్కడ వచ్చేసి 90 రూపాయలు, ఒక దగ్గర 194 రూపాయలు, 96 రూపాయలు, ఒక దగ్గర ఓల్డ్ సిటీ అయితే 100 రూపీస్ చేంజ్ అంట. గతంలో 56, 57 రూపాయలు ఉండే. దీంతోనే ఆటో వాళ్ళ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఆటో వాళ్ళు డైలీ పేరు మీద ఆధారపడి ఉంటారు, రోజు వచ్చే ఆదాయం పేరు మీద ఆధారపడి ఉంటారు. వీళ్ళకి ఆటో నడవంది, వీళ్ళ సంసారం గడవది. సో ఇప్పుడు ప్రభుత్వం మేము సరఫరా చేస్తున్నామంటున్నా కానీ వాస్తవ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడు మనం లాలపేటలో ఉన్నాము, మొత్తం దాదాపు ఒక 2 కిలోమీటర్ల మీద ఈ గ్యాస్ లైన్ ఆటో వాళ్ళు ఉన్నారనమాట. ఆటో వాళ్ళు వీళ్ళు పబ్లిక్ కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కష్టమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆటోలలో ఎక్కే పబ్లిక్ చాలా మంది ఉంటారు, మహిళలు కానీ, వృద్ధులు కానీ, పేషెంట్లు కానీ, అట్లా చాలా మంది ఉంటారు. అయితే ఇప్పుడు ఈ గ్యాస్ కొరత దిక్కేయించి వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. కొన్ని గంటల పాటు ఇక్కడ నిలవాల్సిందే. వీళ్ళు బయట ట్రావెల్ చేసేడేమో కానీ వీళ్ళు దీనికోసము ఇక్కడ గంటల కొద్ది వేచించి వీళ్ళు నింపుకొని మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు రావాలి. మెల్లమెల్లగా యుద్ధ ప్రభావం మన తెలంగాణ రాష్ట్రం మీద చాలా తీవ్రతరం చేస్తుంది, మన దేశం మీద తీవ్రతరం చేస్తుంది. వీళ్ళకు అంటే జీతం డైలీ రోజు గడవడం కూడా కష్టంగా ఉంది. ఇవన్నీ ఆటోలు అండి, ఇక చూడండి ఎన్ని ఆటోలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఆటోలు ఇక చూడండి, చుట్టూ చూడండి, ఇవన్నీ ఆటోలు ఎట్లున్నాయో. మొత్తం ఈ గ్యాస్ కోసం లైన్ అనమాట ఇదంతా. వీళ్ళకి ఎప్పుడు గ్యాస్ వస్తుంది, ఎప్పుడు చేస్తుంది, ఎప్పుడు పోతుంది అన్నది తెలియదు. దీంతో పాటు ఈ సమస్య తీవ్రతరం అవుతుందండి ఈ యుద్ధం కారణంగా. ఇంకోటి సిండికేట్ గ్యాస్ కూడా సిండికేట్ అయ్యారట. వారం రోజులైంది బంద్ అయ్యి, గవర్నమెంట్ గ్యాస్ బంద్ అయ్యి వారం రోజులు అవుతుందంట. ప్రైవేట్ లో మాత్రం గ్యాస్ అవైలబుల్ ఉందంట అండి. మళ్ళీ చూడండి ఇప్పుడు ఎవరు ఇదే సమయం అనుకుని ఎవరు ఎట్లా దోచుకోని అలా దోచుకుంటున్నారు. ఆటో వాళ్ళ పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్యాస్ సరఫరాపై వెంటనే శ్రద్ధ తీసుకొని పబ్లిక్ కు కష్టం కాకుండా చూడాలని ఆశిద్దాం.